హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి కొత్త మార్గదర్శకాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ఒక గుడ్ న్యూస్ని కూడా అందించడం జరిగింది. రేషన్ కార్డ్స్ ఎవరెవరికైతే లేవో, రేషన్ కార్డులో ఎవరి పేర్లైతే నమోదయ్యి లేవో వారంతా కూడా ఇదివరకు రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకోవడానికి అర్హత అనేది లేకుండా ఉంది. అయితే ప్రస్తుతం రిలీజ్ చేసినటువంటి మార్గదర్శకాలలో ఈ కొత్త రేషన్ కార్డ్స్ కానీ పాత రేషన్ కార్డు కానీ లేనటువంటి వారందరికీ కూడా ఈ లోన్స్కి అప్లై చేసుకునేటటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుంది. ఈ లోన్స్లో భాగంగా 90% సబ్సిడీతో ఈ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్ టు 4 లక్షల వరకు కూడా మీరు లోన్ అయితే తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇందులో కనిష్ట లోన్ వచ్చేసి 50,000 రూపాయలు ఉంటుంది. ఈ 50,000 రూపాయలు 100% సబ్సిడీతో మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఏ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ఈ వీడియోలో మనం ఈ కొత్తగా రిలీజ్ అయినటువంటి పూర్తి మార్గదర్శకాలు ఏంటి, అలాగే ఈ యొక్క లోన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలని నేను మీకు అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి న్యూస్ క్లిప్పింగ్ని నేను మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రూపాయలు 50,000 వరకు లోన్లకి 100% సబ్సిడీ అని చెప్పేసి మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద 50,000 వరకు యూనిట్లు ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకి సర్కారు 100% సబ్సిడీ ఇవ్వనున్నది. రూపాయలు 1,00,000 వరకు 90% అంటే 90,000 మాఫీ అవుతుంది. రూపాయలు 2 లక్షల వరకు 80% అంటే 80,000 మాఫీ, 2 లక్షలకి 1,60,000 మాఫీ అవుతుంది. రూపాయలు 4 లక్షల వరకు 70% అంటే 4 లక్షలకి 2,80,000 మాఫీ అనేది కావడం జరుగుతుంది. సబ్సిడీపై లోన్లు అందజేయనున్న రాజీవ్ యువ వికాసం స్వయం ఉపాధి పథకం మార్గదర్శకాలని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. రూపాయలు 50,000 వరకు లోన్లు పొందిన లబ్ధిదారులు బ్యాంకులకి ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ మొత్తాన్ని సర్కారే తిరిగి చెల్లిస్తుంది. ఇక మిగిలిన యూనిట్లకు సంబంధించి 1,00,000 రూపాయల వరకు 10%, 2 లక్షల వరకు 20%, రూపాయలు 4 లక్షల వరకు 30% బ్యాలెన్స్ అమౌంట్ను మాత్రమే లబ్ధిదారులు బ్యాంకులకి చెల్లించాల్సి ఉంటుంది. నిరుద్యోగ యువతపై ఆర్థిక భారం లేకుండా సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ యొక్క లోన్లని 4 కేటగిరీలుగా విభజించడం జరిగింది. 50,000, 1,00,000, 2 లక్షలు, 4 లక్షల రూపాయల కేటగిరీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మొదటి కేటగిరీ అయినటువంటి 50,000 రూపాయలు పూర్తిగా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రెండవ కేటగిరీ 1,00,000 రూపాయలలో 90,000 రూపాయలు మీకైతే సబ్సిడీ వస్తుంది. మూడవ కేటగిరీ 2 లక్షలలో 1,60,000 రూపాయలు మీకు సబ్సిడీ వస్తుంది. ఇక చివరి కేటగిరీ అయినటువంటి 4 లక్షల రూపాయలకి మీకు 2,80,000 సబ్సిడీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది వర్క్ అవుతుంది. అయితే వీటిని ఏ విధంగా అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం. ఇక్కడ చూడొచ్చు, రాజీవ్ యువ వికాసం స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ యువతకి స్వయం ఉపాధి కల్పించనుంది. ఇందుకోసం రూపాయలు 6,000 కోట్లు కేటాయించింది. స్కీమ్ గైడ్లైన్స్ ప్రకారం 5 ఏళ్ల వ్యవధిలో ఒక్కో కుటుంబం ఒకసారి మాత్రమే లబ్ధి పొందాలి. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టడం అయితే జరిగింది. పట్టణాల్లో రూపాయలు 2 లక్షలు, పల్లెల్లో రూపాయలు 1,50,000 వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాలే ఈ స్కీమ్కి అర్హులని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మీకైతే ఇన్కమ్ సర్టిఫికెట్లో మీకు ఉన్నటువంటి వార్షిక ఆదాయం, మీరు పట్టణ ప్రాంతాల్లో నివసించినట్టయితే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలలో నివసించినట్టయితే 1,50,000 లోపు మాత్రమే ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉన్నట్టయితే మీరైతే అప్లై చేసుకున్న ఆ లోన్ అనేది మీకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఇక ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే, ఇక్కడ నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, రేషన్ కార్డు లేనటువంటి వారందరికీ కూడా శుభవార్త అని చెప్పేసి. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మొత్తం లబ్ధిదారుల్లో ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికెట్ని పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పేసి స్పష్టం చేయడం జరుగుతుంది రేషన్ కార్డు లేనటువంటి వారికి. అయితే ఇదివరకే రేషన్ కార్డు ఉండి ఇన్కమ్ సర్టిఫికెట్ అప్లై చేసుకొని వారికి 1 ఇయర్ దాటినట్లయితే వారికి పర్లేదు. కానీ ఇప్పుడు కనుక
ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటే దానికి కూడా అధికారులు ఈ యొక్క రేషన్ కార్డ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఎంఆర్ఓ ఆఫీస్లో అడగడం అయితే జరుగుతుంది. క్లియర్గా మీ సేవ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని అంటే కొత్తగా ఇన్కమ్ సర్టిఫికెట్స్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి రేషన్ కార్డు ప్రజెంట్ స్టేటస్ని ఆన్లైన్ నుండి తీసుకొని ఆ యొక్క జిరాక్స్ని జతపరచాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నేను మీ సేవలో కనుక్కున్నాను, అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా కనుక్కోవడం అయితే జరిగింది. ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అయితే ఈరోజు ఈ మార్గదర్శకాలని ఇచ్చారు కాబట్టి ప్రభుత్వం నుండి ఎంఆర్ఓ ఆఫీస్కి ఏదైనా ఆదేశాలు జారీ అయినట్టయితే ఈ రేషన్ కార్డుతో కూడా సంబంధం లేకుండా ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఇచ్చేటటువంటి అవకాశమే మనకు కనిపిస్తుంది. అది ఆ విధంగా ఇన్కమ్ సర్టిఫికెట్ తీసుకొని రేషన్ కార్డు లేని వారు కూడా ఈ లోన్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకైతే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒంటరి వితంతు మహిళలకి 25%, దివ్యాంగులకి సదరం సర్టిఫికెట్ ఉండాలి, 5% రిజర్వేషన్ కూడా అమలవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. దీనికి తోడు తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాలకి, స్వయం ఉపాధిలో స్కిల్స్ ఉన్న యువతకి ప్రాధాన్యత ఉంటుందని గైడ్లైన్స్లో స్పష్టం చేశారు. వీరికైతే ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి వారికి రిజర్వేషన్ పరంగా వారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దరఖాస్తులు ఆన్లైన్లో మాత్రమే స్వీకరిస్తామని అధికారిక పోర్టల్ దీనికి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియో కూడా మీకు చేసి పెట్టడం అయితే జరిగింది. మీరు దాన్ని చూడొచ్చు. tgobmms.cgg.gov.in అప్లై చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను మండల, జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి మార్గదర్శకాలకి తగ్గట్టుగా లబ్ధిదారులను ఎంపిక చేస్తాయని వెల్లడించారు. కాగా మండల స్థాయిలో ఎంపీడీఓ, మున్సిపల్ జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కమిటీలు, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఎంపికలో కీలక పాత్ర పోషిస్తాయి. ఫ్రెండ్స్, ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ స్కీమ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ విద్యార్థి అభ్యర్థులంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మీకైతే ప్రతి వీడియో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.